Here we go. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుజాన్. మీరు చూస్తున్నారు సాయి సైన్స్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఒక మంచి ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. సో ఓప్పో వాళ్ళు రీసెంట్గా F19 Pro అలాగే F19 Pro Plus ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. అప్పుడే ఒక ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేశారు. ఆ ప్రోడక్ట్ పేరు ఒప్పో బ్యాండ్ స్టైల్. సో హియర్ ఈజ్ ఇట్. సో ఒప్పో బ్యాండ్ స్టైల్. సో ఈ వాచ్ మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో అందుకనే ఈరోజు ఈ వాచ్ని అయితే అన్బాక్స్ చేస్తాను. సో అలాగే ఇందులో అన్బాక్సింగే కాకుండా దీన్ని ఎలా యాప్తో పేర్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సో నేను ఫుల్ రివ్యూ వీడియో ఒక 10 days యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో అన్బాక్సింగ్ వీడియో, పేరింగ్ వీడియో వస్తుంది, చూడండి. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ అండ్ పేరింగ్ వీడియో. ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది 1.1 inch AMOLED 24-bit కలర్ టచ్ స్క్రీన్తో వస్తుంది. 2.5D డిస్ప్లేతో వస్తుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్తో వస్తుంది. అపోలో 3 చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది. నోటిఫికేషన్స్ అయితే మనం వాచ్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ 12 స్పోర్ట్ వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే స్టెప్ కౌంట్ చేసే దాంట్లో దీనికి రివర్స్ వచ్చినాయని చెప్పారు. అలాగే 5 ATM వాటర్ సిస్టమ్ ఉంది. 50 minutes వరకు ఇందులో సర్వైవ్ అవ్వగలదు. బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 100 mAh బ్యాటరీతో రన్ అవుతుంది. అలాగే 12 days బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బ్యాండ్లో కలర్ విషయానికి వస్తే ఇక్కడ 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెనిలా అలాగే బ్లాక్ కలర్. ఎక్స్ట్రా స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది 3000కి అయితే లాంచ్ చేశారు. అమెజాన్లో 2799 అయితే మీకైతే అవైలబుల్గా ఉంది. నేనైతే ₹300 కూపన్ వాడి 2500కి అయితే పర్చేస్ చేశాను. ఫ్రెండ్స్, ఇది ఈ వాచ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఓప్పో బ్యాండ్ స్టైల్. దీన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో చూపిస్తుంది, కానీ నేను వెనిలా ఆర్డర్ చేశాను. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓప్పో బ్యాండ్ స్టైల్ కనిపిస్తుంది. AMOLED స్క్రీన్ 1.1 inch AMOLED స్క్రీన్ ఉంది. SP ఓటో కంటిన్యూస్ మానిటరింగ్ అని ఉంది. అలాగే 12 వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈజీ టు వ్రిస్ట్ బ్యాండ్ స్టైల్స్ అనమాట. అంటే 2 స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏ స్ట్రాప్కైనా మనం ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హార్ట్ మానిటరింగ్ అని ఉంది. 50 meter వరకు వాటర్లో సర్వైవ్ అవ్వగలదు. 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 100 mAh బ్యాటరీ ఉంది. అలాగే 5V 200 mAh మినిట్ ఇన్పుట్ అయితే ఉంది. అలాగే 5 ATM వాటర్ రెసిస్టెంట్ అప్పుడే చెప్పాను. సో దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది మీకు, చూడండి, 3999 రూపీస్ అయితే ఉంది. సో ఇదైతే అంత ప్రైస్ కాదు. ఇది మనకి 3000కి వీళ్ళు లాంచ్ చేసింది. ఇది ఓప్పో F19 అలాగే ఓప్పో F19 Pro ఈ 2 మొబైల్స్ లాంచ్ చేసినప్పుడు ఈ బ్యాండ్ అయితే లాంచ్ చేశారు. ఇంట్రడక్షన్ ప్రైస్ 2700 అయితే పెట్టారు. సో ఇది నాకు 2500కే కూపన్ ద్వారా దొరికింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఈజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ సీల్ అయితే ఇలా బ్రేక్ చేయడమే. సో మనం ఇలా లాగేయడం ఇంకా. సో ఇదైతే బాక్స్ అనమాట. సో ఇక్కడ ఓప్పో బ్యాండ్ స్టైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం, యూజర్ గైడ్, క్విక్ స్టార్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఎలా మనం చేయాలి. సో మీరు వాడే ముందు దీన్ని అయితే చదివేసుకోండి. సో ఈ QR కోడ్ ద్వారా మనం హే ట్యాబ్ హెల్త్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి హే ట్యాబ్ హెల్త్ అని కొట్టినా కానీ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. యాక్టివేట్ యువర్ హెల్త్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఒక సేఫ్టీ గైడ్ అనమాట. ఇది ఒక సేఫ్టీ గైడ్. దీని అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి ఓప్పో వాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు ఏంటో కానీ పేపర్స్ వేస్ట్ నిజంగా నన్ను అడిగితే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బ్యాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 బ్యాండ్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కటి బయటకు తీద్దాం. సో ఇది చూసుకుంటే మనకి ఇదే నేను బుక్ చేసింది. ఇది వెనిలా కలర్. సో ఇదైతే బ్యాండ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎక్స్ట్రా స్ట్రాప్ అన్నాం కదా, అది బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే ఎక్స్ట్రా స్ట్రాప్ అనమాట. సో ఇంకొక స్ట్రాప్ అన్నట్టు. సో దీని అయితే తీసి చూపిస్తాను మీకు, ఇది క్వాలిటీగా ఉందా లేదా. బాక్స్లో వచ్చినవి క్వాలిటీ లేదంటుంటారు. ఇది మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ అండ్ రబ్బర్ స్ట్రాప్తో అయితే వస్తుంది. సో మనకి చాలా మంచి స్ట్రాప్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వెనిలా
ఇక్కడ మనకి అల్యూమినియంతో అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ డాక్ అయితే ఇక్కడ వచ్చింది. సో దీన్ని యూస్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. సో ఇది మనకి పవర్ బ్యాంక్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టొచ్చు, లేదా మీ ఇంట్లో ఏదైనా పవర్ అడాప్టర్ ఉండే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 1 అవర్ ఛార్జ్ చేస్తే మనకి దగ్గర దగ్గర 12 డేస్ పనిచేస్తుందని చెప్పేసి ఓపో వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇదైతే ఛార్జింగ్ డాక్ మీరైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకి టైప్ ఏ అడాప్ట్ ఇన్పుట్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం బ్యాండ్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్లో ఇంక అంతే, కంటెంట్స్ అయితే ఏమీ లేవు, ఏంటి అనమాట. ఇక్కడ ఒకటి మనకి ఫ్రెష్నెస్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాండ్ అయితే ఉంది. బ్యాండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి. ఇది మనకి ఆమ్లెట్ స్క్రీన్ కాబట్టి చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీనైతే మనం తీసేద్దాం, ఇప్పుడు కవర్ని అయితే బ్రేక్ చేద్దాం. సో చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. OnePlus లాగే ఇది కూడా అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి దీని ఫిజికల్ వారి చూసుకుంటే ఇక్కడ ఓపో అనే బ్రాండింగ్ అనిపిస్తుంది, మీరైతే ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, అలాగే మనకి స్టెప్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని కూడా రిమూవ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇదైతే బ్యాండ్ అనమాట. సో ఇది రిమూవబుల్ అనమాట, ఇలా రిమూవ్ అయితే చేయొచ్చు. సో అది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ వీడియో. నేను పేరింగ్ వీడియో నెక్స్ట్ క్లిప్లో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓపో వాచ్ని ఎలా పేర్ చేయాలో అయితే చూద్దాం. ఫస్ట్ మీరు మొబైల్లో ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి హే ట్యాప్ హెల్త్ అని అయితే కొట్టండి. హే ట్యాప్ హెల్త్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో నాకు ఇక్కడ చూడండి హే ట్యాప్ హెల్త్ అని వచ్చింది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అయితే అవ్వమని అడుగుతుంది. సో అదైతే నేను స్కిప్ చేసి నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అయ్యి మీకు అయితే చూపిస్తాను. సో ప్రస్తుతం డౌన్లోడ్ అయ్యి దాని ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఈ యాప్ మనకి చాలా ఎకో ఫ్రెండ్ అండి, చాలా మంచిగా ఉంటుంది, మనం ఈజీగా అర్థం చేసుకోగలం. సో దీన్ని అయితే స్కిప్ చేసి సైన్ ఇన్ని మీరు మిగతా వీడియోకి అయితే తీసుకెళ్తారు. ఇది చూడండి, మనకి ఇన్స్టాల్ హే ట్యాప్ హెల్త్ యాప్ ఆన్ యువర్ ఫోన్ అని ఉంది. సో అందుకే హెల్త్ యాప్ని నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి మన కంట్రీని అయితే చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఇండియాని అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో అగ్రి చేయండి, పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. సో ఇది సైన్ ఇన్ అయితే అడుగుతుంది. నేను సైన్ ఇన్ చేసి మీకు డైరెక్ట్గా మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకి సైన్ ఇన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ యాడ్ డివైస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఓపో వాచ్ బ్యాండ్ అని అడుగుతుంది. బ్యాండ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఓపో బ్యాండ్ 443E అదే మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ప్రిపేరింగ్ అయితే వస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పేరింగ్ కోడ్ అయితే అడుగుతుంది. సో పెయిర్ అండ్ కనెక్ట్ అయితే కొట్టండి, పేరు కొట్టండి. సో పేరింగ్ అయితే అవుతుంది వాచ్లో, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పేర్ అయిపోయింది, కంటిన్యూ అయితే కొట్టండి. సో మనం పర్మిషన్స్ అయితే అలో చేద్దాం. సో కంటిన్యూ కొడితే మనకి మొత్తం పర్మిషన్స్ అన్నీ అడుగుతుందండి, మీరు అన్నీ ఇచ్చేయండి. సో నోటిఫికేషన్ యాక్సెస్ మళ్ళీ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇది అండి పేర్ చేసే విధానం అనమాట. స్వైప్ అప్ అండ్ డౌన్ స్విచ్ యాప్ అని ఉంది. సో అది దాని యొక్క ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే అది ఇస్తుంది. సో అలో చేయండి మొత్తాన్ని. సో ఏదైనా ఒక 2 యాప్లను అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో హే ట్యాప్ హెల్త్ నోటిఫికేషన్స్ అన్నీ మనం యాక్సెప్ట్ చేయాలైతే వస్తుంది, యాక్సెప్ట్ అయితే చేద్దాం. సో ఇదైతే మనం లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ధరించేది అడుగుతుంది, లెఫ్ట్ అయితే ఇద్దాం. సో ఆల్ సెటప్ అయిపోయింది. సో కంటిన్యూ అయితే కొట్టేస్తే సో మనకి ఇక్కడ దాని యొక్క పర్మిషన్స్ ఎలా చేయాలి అనేది అయితే ఇక్కడ అడుగుతుంది. సో ఇది మనం మళ్ళీ చూసుకుందాం. పర్మిషన్స్ అన్నీ అలో చేశాను. సో ఇక్కడ మనకి ఓపో బ్యాండ్ కనెక్టెడ్, బ్యాటరీ లెవెల్ 49% అయితే ఉంది. సో ఇక్కడ వాచ్ ఫేసెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అయితే చూపిస్తాను. సో బ్యాండ్ చూడొచ్చు, మనకి ఎంతో అట్రాక్టివ్గా ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.1 ఇంచ్ డిస్ప్లే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
సో వాచ్ ఫేసెస్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మనం ఒక ఫోటోను కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఫోటోని చేంజ్ ఫోటోని కొడితే సో ఇక్కడ చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అని కనిపిస్తుంది. ఆల్బమ్లోకి వెళ్తే సో మనం ఏదైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సో సపోజ్ నేను ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ అయితే కొట్టాలి. సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద కొట్టేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో అడ్జస్ట్ చేసుకొని డన్ కొట్టేసినాం అనుకోండి, యాడ్ క్లాక్ ఫేస్ అనేది ఇక్కడ సింకింగ్ అవుతుంది. సో యాప్ అలాగే వాచ్ మధ్య సింకింగ్ అయితే సూపర్గా ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు. ఇక్కడ యాడింగ్ అయితే అవుతుంది. సో యాడింగ్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి ఆ పిక్చర్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదైతే ఉందో చూడొచ్చు, మనకి నీకు పిక్చర్ అయితే కనిపిస్తుంది. సో మేము పిక్చర్ వద్దు, వేరే వాచ్ ఫేసెస్ కావాలంటే మీరు ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ చూస్తుంటే మోర్లోకి వెళ్తే ఇక్కడ సింక్ ఫోన్ నోటిఫికేషన్స్, మనకి ఫోన్ నోటిఫికేషన్ ఎందులో నుంచి రావాలి సో అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అలారమ్స్, వర్కౌట్, హెల్త్, సో ఇక్కడ మనం గోల్ అయితే సెట్ చేసుకోవచ్చు, క్యాలరీ బర్న్ చేసుకోవచ్చు. సో రిమైండర్, హార్ట్ ట్రేక్, సో రెస్టింగ్ హార్ట్, ఇవన్నీ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే డివైస్ అప్డేటు, సో అప్డేట్ అయితే అప్ టు డేట్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ యాప్లో మన యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. సో బ్యాండ్ యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే ఇక్కడ బ్యాండ్ అయితే చూడొచ్చు. బ్యాండ్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో నేను ఈ స్ట్రాప్ని అయితే వేసాను, బ్లాక్ స్ట్రాప్. సో మీకు ఫిజికల్ వార్ ఎంత ముందే చెప్పాను. సో ఇక్కడ ఎక్స్ట్రా స్ట్రాప్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది వెనెలా స్ట్రాప్ విత్ అల్యూమినియం, సో మెటల్ అయితే ఉంది. సో ఇది మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇలాగ రిమూవ్ అయితే చేయొచ్చు ఇలాగా. సో చూడొచ్చు, ఇది రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. సో వాచ్ ఫేస్ ఇలా అంటే మనకి యాప్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి. సో మళ్ళీ అలాగే ఇలా అంటే మనకి ఫేసెస్ అయితే డిఫరెంట్ చేయొచ్చు. సో ఇలా అన్న యాప్స్ అయితే అవుతుంటాయి. యాప్స్ చూసుకుంటే మనకి మెసేజెస్ ఉన్నాయి, సెట్టింగ్స్, టూల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మ్యూజిక్ని మనం కంట్రోల్ చేయొచ్చు, స్టాప్ వాచ్, టైమర్, అలారం, కెమెరా, ఫైండ్ మై ఫోన్ అని కొట్టినాం అనుకోండి. సో మన ఫోన్ ఎక్కడున్నా కానీ ఫోన్ మోగుతూ ఉంటుంది. సో ఇక్కడైతే చూడొచ్చు నువ్వు. సో ఫైండ్ మై ఫోన్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. కెమెరాని కూడా ఇందులో కంట్రోల్ అయితే చేయొచ్చు, చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో కెమెరాని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి, సో ఇక్కడ మనం కెమెరా చూస్తున్నాము. సో ఇక్కడ కెమెరా ఉంది. సో దీని అయితే తీసి సో మనం ఇలా షట్టర్ బటన్ నొక్కితే అందులో కెమెరా అయితే వర్క్ అవుతుంది. సో ఇలా అయితే చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకుంటే మనకి టూల్స్లో అలారం ఇవన్నీ తెలిసినవే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి టూల్స్ అయిపోయింది, వెదర్ ఉంది, వెదర్ రిపోర్ట్ చూసుకోవచ్చు, బ్రీత్ చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి బ్యాండ్ యొక్క రివ్యూ అనమాట. సో బ్యాండ్ ఎలా పేర్ చేయాలి, ఎలా సెటప్ చేయాలని చెప్పేసి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ పెయిరింగ్ వీడియో. ఫ్రెండ్స్ చూశారు కదా మనకి అన్బాక్సింగ్ అండ్ పేరింగ్ వీడియో. ఫ్రెండ్స్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే, నేను 40% బ్రైట్నెస్, నాకు తెలియదు, టూల్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్ చూస్తే మనకి 40% అయితే ఉంది. 100%కి సూపర్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు ఏ సన్లైట్లు తీసుకెళ్ళినా కానీ మంచిగా ఉంటుంది. సో నాకు బాక్స్లో తీసేసరికి మనకి 28% ఛార్జింగ్ అయితే మిగిలింది. 28% ఛార్జింగ్ నేను ఒక 5 minutes ఛార్జింగ్ పెట్టాను, 50% అయితే ఛార్జ్ అయిపోయింది. ఛార్జింగ్ టైం అయితే చాలా బాగుంది. నేను యాప్ ఓపెన్ చేయగానే ఒక అప్డేట్ అయితే అడిగింది. అప్డేట్ చేయండి మీరు కూడా, అప్డేట్ చేసి సో మీరు వాచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీని ఫుల్ రివ్యూ వీడియో నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. ఫ్యూచర్లో అంటే ఇంకొక 2-3 days తర్వాత ఖచ్చితంగా చేస్తాను. అందులో కూడా మీకు తెలియని ఫ్యూచర్స్ అయితే దీంట్లో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ జన్ సైనింగ్ ఆఫ్. Let's see in the next video. Thanks for watching. Bye bye now.